ఆంధ్రల అన్న చెల్లెండ్ల లొల్లి బాగానే ముద్రింది. రాజకీయ సమరంలా బంధుత్వాలకు తావుండది, పోరాడుకుంటా ఓవుడే అని గీతాసారంలా చెప్పిండ్రు. ఇగో ఆంధ్ర రాజకీయాలల్ల జగనన్న ఆల చెల్లెండ్ల నడుమ గదే నడుస్తుంది. నిన్న పులివెందుల సభల జగనన్న ఇండైరెక్ట్ గా చెల్లె షర్మిలను సునీతకు సురుకులు పెట్టిండు. కొడుకు పెండ్లి పత్రిక ఇచ్చేతందుకు గా నడుమ షర్మిలక్క చంద్రాల సారింటికి పసుపు రంగు చీర కట్టుకొని పోయింది కదా, అగో గాదాని మీదనే కొంతమంది పచ్చ చీరలు కట్టుకొని మరి చంద్రాల ఇంటికి పోయి మోకరిల్లుతుర్రు. వైఎస్ అసలైన వారసులమని దొంగ మాటలు చెప్తాన్రు అని చెల్లెలిద్దరికి సురుకులు పెట్టిండు. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇక ఆ మాటలకు షర్మిలక్కకు సుర్రుమన్నది. ముఖ్యమంత్రి హోదాలున్న పెద్ద మనిషి నిండు సభల వేల మంది మొగోలున్న నడుమ చెల్లెగట్టుకున్న చీర గురించి గింత నీచంగా మాట్లాడతాడా? గింతకంటే సిగ్గుదాపినతనం ఇంకేమన్నున్నదా? ఇది సభ్యతనా? ఇది సంస్కారమా అని అన్నని తిట్టిపోసింది షర్మిలక్క. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో, మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు దీని బట్టి రాజకీయ సమరంలా అన్నెవలు షెల్లెవలు ఒకళ్ళు తవ్వకోగలు అడ్డొస్తే అందరు శత్రువులే. గీ ఓట్ల సమరంలా అన్న షెల్లె అనే బంధాలకు తావులేదు, కలవడి గెలిచుడే ముఖ్యం బిగులు అని గీతాసారాన్ని యాద్ చేసుకుంటుండ్రు ఆంధ్ర రాజకీయాలు చూసినోళ్ళు.